ముందస్తు ఎన్నికలు ఇప్పుడు దేశంలో ఎక్కువగా చర్చించబడుతున్న పదం. భయమో లేక మరో కారణమో తెలియదు కానీ త్వరలో జరగబోయే హిందీ రాష్ట్రాల ఎన్నికలకు ముందే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తుంది. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో అధికార తెరాస పార్టీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. అటు కాంగ్రెస్ కూడా తాము ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమని ప్రకటించింది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్కు వస్తే వచ్చే ఏడాది జూన్ 7 వరకు ప్రభుత్వానికి కాలపరిమితి ఉంది. ఈలోగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. దీనికి బయటికి చెబుతున్న ప్రధాన కారణం తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలు కొన్ని ఇంకా పూర్తి కావకపోవడం. అందులో ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్న హామీ. అయితే ముందస్తు ఎన్నికల విషయంలో చంద్రబాబు అయిష్టత వెనుక హామీల కంటే ఒక సెంటిమెంట్ కీలక పాత్ర పోషిస్తోంది అంటున్నారు పరిశీలకులు. అదేంటో తెలుసా? రాష్ట్ర చరిత్రలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారి అధికార పార్టీ ఓడిపోయిన పరంపర ఉండటం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ముందస్తు ఎన్నికలొచ్చాయి. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని, ఆయన సభలకు దక్కుతున్న జనాదరణతో కంగుతున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలతో కొంతైనా తగ్గించవచ్చని భావించి దారుణంగా భంగపడింది. దీంతో తొలిసారి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికార కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇచ్చింది. 1989లో టీడీపీ ముందస్తు ఎన్నికల బరిలోకి దూకింది. అయితే ఆ ఎన్నికల్లో కూడా అధికార పార్టీని ఎన్నికలు వెక్కిరించాయి. టీడీపీ తొలిసారి ఓటమి పాలయ్యింది. 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలిపిరి ఘటనను ఆధారంగా చేసుకుని ముందస్తు ఎన్నికలకు సిద్ధపడగా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 2014 జూన్ 8న అధికారంలోకి వచ్చింది. లెక్క ప్రకారం 2019 జూన్ 7 వరకు అధికారంలో ఉండే అర్హత టీడీపీకి ఉంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే మాత్రం ఈలోపే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా అనంతరం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో మళ్లీ గెలవటానికి తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నా గత అనుభవాల దృష్ట్యా ఆ సాహసం చేయడం లేదని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.